గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవంత్ బ్లాగర్. సో మనకైతే ఫస్ట్ వీడియో మన 2025లో రాహుల్ కళాకారు చూసినాం. సో సెకండ్ వీడియో వచ్చేసి మనకి శ్రీ గజానన ఆర్ట్స్ మనకి తుమ్ముకుంట దగ్గర అయితే ఉంటుంది. మీకు లొకేషన్ మొత్తం డిస్క్రిప్షన్లో పెడితే అట్లనే చూపిస్తాను. సో ఇదే అనమాట మన గజానన ఆర్ట్స్ వాళ్ళ లొకేషన్స్. లోపలికి వచ్చేయండి, మొత్తం అన్ని చూపించేస్తారు. సో గాయస్, ఇదే మనకి గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అనమాట. సో చూసుకోండి, ఇదే మనకు లొకేషన్. సో లోపల అయితే అన్ని విగ్రహాలు అయితే తయారవుతున్నాయి. మనకి విగ్రహాలు వచ్చేసి ఒక్కొక్కటి 18 నుంచి 25 ఫీట్స్ వరకు హైట్ కూడా ఉన్నాయి. మనకి మళ్ళీ చిన్న కావాలంటే 5 ఫీట్స్ నుంచి 12 ఫీట్స్ వరకు కూడా హైట్ ఉన్నాయి. సో చూపించేస్తాను లోపలికి వచ్చేసి. ఇదే అనమాట మనకి గజానన ఆర్ట్స్ వాళ్ళ షెడ్ అనమాట. ఇది పెద్ద షెడ్. సో లోపలికి అయితే మొత్తం మీకు చూపించేస్తాయి. ఇక్కడ మనకి ఫైబర్తో అయితే మనకి స్నేక్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇవి బప్పాకి వెనకాల కూడా పెడతారనమాట. రెడీ అయితే సూపర్ ఉంటాయి అనమాట. సో ఇదే మనకి చిన్న గేటు, ఇక్కడ నుంచి చూపిస్తా. సో చూసుకోండి, మనకి ఇట్లా గేట్లకు రాగానే ఫైబర్తో అయితే మనకి బ్యాక్ డ్రాప్ అవుతుంది. అట్లనే చూసుకోండి, ఇక్కడ మనకి ఎలిఫెంట్ కూడా ఉంది అనమాట. సో వచ్చేసినాం గైస్ మనం షెడ్. ఇదే మనకి గజానన ఆర్ట్స్ వాళ్ళ షెడ్. సో మీకు ఫ్రంట్ పోయి మొత్తం అంతా చూపించేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదే మనకి శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ షెడ్ అనమాట. సో చూసుకోండి, మనకు అన్ని ఇక్కడ ముంబై స్టైల్ వినాయకులు ఉన్నాయి. సో లోపలికి ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసుకోండి మొత్తం అని. మనకి ఇక్కడ ఒక 8 to 15 ఫీట్స్ వరకు ఐడిల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒక 15 మోడల్స్ వరకు అయితే రెడీ అయితే చేసి పెట్టారు. ఇంకా కాస్టింగ్ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. సో చూసుకోండి, ఈ వినాయకుడిని చూసుకొని మొత్తం మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మనకి ముంబై స్టైల్లో వినాయకుడు అనమాట ఇక్కడ. సో ఇక్కడ అన్నీ చూసుకుంటే మాత్రం సేమ్ సిమిలర్గా ఉంటుంది. కాకపోతే మనకి పంచ మళ్ళీ కిరీటం దగ్గర అయితే మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ చూసుకోండి ఈ కిరీటం, మళ్ళీ ఇక్కడ చూసుకోండి కిరీటం దగ్గర డిజైన్ చూసుకోండి. మనకి ఇక్కడ ఈ వినాయకుడు మనకి ఒక 7 ఫీట్ హైట్ అయితే ఉంటుంది అనమాట. కాస్టింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా ఇవి వినాయకునికి అయితే మనకి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ పెడితే మాత్రం ఇంకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ మన బప్ప బాడీ పార్ట్స్ అనమాట. ఇవన్నీ అయితే మనకి సపరేట్ చేస్తారు, ముంబై వినాయకుడు కాబట్టి. సో జాయింటింగ్ అయితే చేస్తారనమాట. సో చూసుకోండి, ఇక్కడ అన్ని మన కాస్టింగ్ అయితే చేసి పెట్టారు మొత్తం పిఓపితోని. ఇక్కడ చూసుకుంటే మాత్రం మనకి బప్ప హ్యాండ్స్ అయితే ఉన్నాయి, చూసుకోండి గాయస్. ఇక్కడ మనకి ఫైబర్తోని కిరీటం అయితే చేసిరనమాట. సో మీకు వెనకలకు అయితే చూపించేస్తా. సో ఇక్కడ దీంతోనే మనకి చేస్తారనమాట పిఓపితో కలిపి. ఈ వినాయకుని చూసుకోండి, మనకి వినాయకుని హైట్ వచ్చేసి మనకి 18 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. 4 హ్యాండ్స్తో వచ్చిండు. సో పక్కన చూసుకోండి, మనకి ఈ వినాయకుడు వచ్చేసి మనకి నటరాజ్ అంటే నాట్యం వేస్తున్నట్టు వచ్చింది అనమాట. మనకి 4 హ్యాండ్స్తో వినాయకుడిని. సో చూసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి వినాయకులు అయితే. మీరు వచ్చేయండి, బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీకు మొత్తం లొకేషన్ కూడా చూపించేసిన ఎట్లా రావాలో. సో ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో అట్లనే వీడియోని అయితే లైక్ చేసి అయితే చూడండి. కొద్దిగా వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అయితే అవుతుంది అనమాట మన ఛానల్. సో ఈ వీడియోని అయితే ఇక్కడికైతే ఫినిష్ చేస్తా. సో చూసుకోండి గాయ్స్, ఇవే మనకి శ్రీ గజానన ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అయితే.